నానా విజయ్, నీ తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పాడు. పెళ్ళై సంవత్సరమే అయినా అప్పుడే రేఖ నెల తప్పింది. శ్రీకాంత్ తండ్రి కాబోతున్నాడు. ఏదేమైనా నీ తమ్ముడు చాలా అదృష్టవంతుడు. కానీ నిన్ను చూస్తేనే ఎంతో బాధగా ఉంటుంది. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు భూమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. భూమి కట్నమూ తెచ్చుకోలేదు, పిల్లల్ని కనలేదు. భూమి వల్ల నీకు ఏమీ కలిసి రాలేదు. ఇప్పటికైనా భూమిని ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండమని చెప్పు. అప్పుడైనా పిల్లలు పుడతారు. నేను 2 రోజుల్లో ఊరు వెళ్తాను. ఎవరైనా సిటీకి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళతో మందు పంపిస్తాను. ఈసారి అయినా ఆ మందు వేసుకోమని చెప్పు. హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేనిపోని రోగాల పేర్లు చెప్పి బోలెడు డబ్బులు లాగుతారు అని చెప్పి లోపలికి వెళ్ళింది అనసూయమ్మ. తల్లి మాటలను బాగా పట్టించుకున్నాడు విజయ్. 10 నిమిషాల తర్వాత ఆఫీసు నుండి ఇంటికి వచ్చింది భూమి. ఆఫీస్ వర్క్తో అలసిపోయిన భూమి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసి అత్తకి భర్తకి భోజనం పెట్టి భూమి కూడా అన్నం పెట్టుకుంది. కొడుకుని మాట్లాడమని కనుసైగలతో చెప్పింది అనసూయమ్మ. తల్లి చెప్పిన వెంటనే విజయ్, భూమి, మనకి పిల్లలు పుట్టాలి అంటే నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండాలి అని చెప్పినా సరే భూమి ఏమీ మాట్లాడలేదు. ఏంటి భూమి, నా కొడుకు మాట్లాడుతున్నా నువ్వు ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నావు. నీకు పిల్లలు కావాలంటే నా కొడుకు చెప్పినట్లు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉండు. నీ తోటికోడలు ఉద్యోగం చేయట్లేదుగా, అందుకే పెళ్ళైన కొన్ని నెలలకే గర్భవతి అయ్యింది. ఇప్పుడు రేఖకి 3వ నెల. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక నీ ఇష్టం. కానీ నా బాధంతా నా కొడుకు గురించి అని తన గదిలోకి వెళ్ళిపోయింది అనసూయమ్మ. భూమి అన్నం కలుపుతూనే వాళ్ళు అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. కానీ భూమి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భూమి సమాధానం చెప్పలేదని కోపంతో బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు విజయ్. పిల్లల కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది భూమి. ఆ మర్నాడు ఉదయమే నిద్రలేచి వంట చేసి ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అవుతుంది భూమి. అది గమనించిన అనసూయమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి, నీ పెళ్ళాం నీ మాట వినదు, నా మాట వినదు. భూమి నీకు సరైన భార్య కాదు. నా మాట విని భూమిని వదిలేయ్. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని కొడుకుకి నూరిపోసింది అనసూయమ్మ. జాబ్ మానేయమని చెప్పినా వినకుండా మళ్ళీ నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు అంటూ కోపంతో భూమిని నిలదీశాడు విజయ్. భూమి ఏమీ మాట్లాడకుండా కోపంతో భర్తని అత్తగారిని చూస్తూ బెడ్రూమ్కి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని వచ్చింది. బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక లెటర్ తీసి విజయ్ చేతిలో పెట్టింది. ఏంటిది, డివోర్స్ అప్లికేషనా అని అడిగాడు విజయ్. చదివితే మీకే అర్థమవుతుంది. ఇది నా రెసిగ్నేషన్ లెటర్. వారం క్రితమే నేను ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి అటు నుండి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అని చెప్పింది భూమి. విజయ్ మనసు శాంతించింది. భూమి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అనసూయమ్మ మళ్ళీ మొదలుపెట్టింది కోడలిపై చాడీలు చెప్పడం. హాస్పిటల్కి వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తర్వాత నిన్ను కూడా డాక్టర్కి చూపించాలి అంటది. ఇలాంటివి మన ఇంటా వంట లేవు. ఈ విషయం మన చుట్టానికి తెలిస్తే మన పరువు పోతుంది. నువ్వు హాస్పిటల్లో చూపించుకోకూడదు అని విజయ్ దగ్గర మాట తీసుకుంది అనసూయమ్మ. తల్లిపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల భూమి గురించి ఎన్ని చాడీలు చెప్పినా తల్లిని చిన్న మాట కూడా అనడు విజయ్. కాసేపటికి విజయ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు. భూమి ముందుగా ఆఫీస్కి వెళ్ళి తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ని కలిసింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కొన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్పింది డాక్టర్. భూమి భర్తతో కలిసి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. అత్త ఊరు వెళ్ళిన తర్వాత ఈ విషయం విజయ్కి చెప్పాలి అనుకుంది భూమి. ఆ మరుసటి రోజు ఉదయమే ఊరికి బయలుదేరింది అనసూయమ్మ. విజయ్ తల్లిని బస్సు ఎక్కించి ఇంటికి వచ్చాడు. అప్పుడే హాస్పిటల్ విషయం చెప్పింది భూమి. నేను హాస్పిటల్కు రాను, నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు అని కోపంగా సమాధానం చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు విజయ్. తల్లి చెప్పిన మాటల వలయం నుండి ఎప్పుడు బయటపడతాడో అనుకుంది భూమి. హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ని సంప్రదించి కొన్ని టెస్టులు చేయించుకుంది భూమి. రిపోర్టులు చూసి కొన్ని మందులు వాడమని సూచించింది డాక్టర్. మెడిసిన్ తీసుకుని ఇంటికి వెళ్ళింది భూమి. 2 రోజుల తర్వాత అనసూయమ్మ పంపించిన నాటుమందు తీసుకుని వచ్చాడు విజయ్. భూమిని పిలిచి నాటుమందు వాడమని చెప్పాడు. నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం కూడా చేస్తున్నావు, పిల్లల కోసం హాస్పిటల్లో చూపించుకోవాలి. కానీ
ఈ నాటుమందు వాడమని ఎలా చెబుతున్నావు? నేను 2 రోజుల క్రితమే హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ ఇచ్చిన కోర్సు వాడుతున్నాను. ఇలాంటి సమయంలో ఈ నాటుమందును వేసుకోను. దయచేసి నన్ను అర్థం చేసుకో విజయ్. ఇదంతా మన మంచి కోసమే చేస్తున్నాను అని చెప్పింది భూమి. విజయ్ కోపం కట్టలు తెంచుకుంది. నేను వద్దని చెప్పినా నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావు. నేను ఈ నాటుమందు వేసుకోమని చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు. అలాగే నన్ను, మా అమ్మను గౌరవించటం లేదు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు. పిల్లల్ని కనలేని నువ్వు ఒక గొడ్రాలివి. నీకు పిల్లలు పుట్టరు. నీలాంటి భార్య నాకు వద్దు. నీకు విడాకులు ఇచ్చి మా అమ్మ చూసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. పిల్లల్ని కంటాము. అసలు నేను చేసిన తప్పేంటి అని అడిగింది భూమి. మన ఇద్దరిలో ఒకరికి సమస్య ఉన్నా పిల్లలు పుట్టరు. నీకు చదువు ఉన్నా జ్ఞానం, ఆలోచన లేదు. అందుకే ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. భూమి మాటలు విన్న విజయ్ కోపంతో భూమిని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు. విజయ్ అన్న మాటలకు బాధతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది భూమి. విడాకులు తీసుకుని భూమి, విజయ్ విడిపోయారు. అనసూయమ్మ తనకు నచ్చిన ఒక అమ్మాయిని చూసి విజయ్తో పెళ్లి చేసింది. విజయ్ పెళ్లి చేసుకున్న సంవత్సరానికి భూమి తల్లిదండ్రులు భూమిని ఒప్పించి పెళ్లి చేశారు. 6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు భూమి తన 2 పిల్లల్ని తీసుకుని తల్లితో హాస్పిటల్‌కు వెళ్ళింది. 2 ఏళ్ల వయసున్న తన కూతురికి వ్యాక్సిన్ వేయించడానికి డాక్టర్ రూమ్‌కి వెళ్లారు భూమి ఇంకా తన తల్లి. అక్కడే బయట 5 సంవత్సరాల వయసున్న భూమి కొడుకు బాల్‌తో ఆడుకుంటుండగా ఒక వ్యక్తికి తగిలింది. బాబుని చూసి చిన్నగా నవ్వి బాలుని తిరిగి ఇచ్చాడు ఆ వ్యక్తి. అప్పుడే బాబుని వెతుకుతూ వచ్చింది భూమి. మా అమ్మ నన్ను పిలుస్తోంది. నేను వెళ్తాను అంకుల్ అని బాబు ఆ వ్యక్తితో అనే లోపే వచ్చింది భూమి. బాబుతో ఉన్న ఆ వ్యక్తిని చూసింది. అతను ఎవరో కాదు, విజయ్. 7 సంవత్సరాల తర్వాత భూమి, విజయ్ ఎదురుపడ్డారు. భూమి 2 పిల్లల తల్లి అని తెలిసి సంతోషపడ్డాడు. కానీ భూమిని అన్న మాటలకు పశ్చాత్తాపపడి క్షమాపణలు అడిగాడు విజయ్. నీకు ఎంతమంది పిల్లలు అని విజయ్ని అడిగింది భూమి. నాకు పిల్లలు లేరు. అందుకే డాక్టర్ని కలిశాము. నేను నా భార్య ఇద్దరము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము అని చెప్పాడు విజయ్. సంతోషం. నీ భార్యకు విడాకులు ఇవ్వకుండా మీ అమ్మను కాదని హాస్పిటల్కి వచ్చావు అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది భూమి.